కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ మోదీ దిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని, కార్మిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులందరికీ కనీస వేతనం 31,000 ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసి 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరారు. 8 గంటల పనిదినం అమలు చేయాలని, స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, ఆప్కోస్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, వెంటనే స్క్రీన్ ఓపెన్ చేయాలని మధు కోరారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్, మెడికల్, శానిటేషన్, భవన సెక్యూరిటీ, ఆర్టీసీ అవుట్సోర్సింగ్, హాస్టల్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గారి నాయకత్వంలో మెడికల్, ఆర్టీసీ, ప్రధానంగా మున్సిపాలిటీ, భవన నిర్మాణం, సెక్యూరిటీ, ఆర్ఎంసీ, హమాలి తదితర విభాగాల కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకత అవలంబిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించకుండా కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఉపయోగం కాదు. ఇది బడా కార్పొరేట్ వ్యక్తులకి, పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడే విధంగా ఈరోజు లేబర్లు ఇచ్చారు. అందుకే లేబర్ రద్దు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులు పర్మనెంట్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎవరిదైనా పొట్ట ఒకటే, ఎవరిదైనా వేతనం ఒకటే. ఏఐటీయూసీ అనుబంధ సంఘాలైన మున్సిపల్, మెడికల్, ఆర్టీసీ, భవన నిర్మాణ, సివిల్ సప్లై, హమాలి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మోడీ, చంద్రబాబు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏఐటీయూసీ జిల్లా సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్స్ కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం 31,000 అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రోజు రోజుకి అధిక ధరలు పెంచుతూ ఉన్నారు. పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారు, డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. చివరికి బియ్యం ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. పప్పు ధరలు, ఉప్పు ధరలు, అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి చాలని జీతాలతో, అర్ధాకులతో పనులు చేస్తూ ఉన్నాం. ధరలు పెరుగుతూ ఉన్నాయి, జీతాలు పెరగడం లేదు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, అప్పులు ఇబ్బందులు తీరుతున్నాయి. అందుకే నిత్యావసరాలకు అనుగుణంగా, పెరుగుతున్న ధరకు అనుగుణంగా 31,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అన్ని ప్రభుత్వ రంగాలు, ఆర్టీసీ, బ్యాంక్స్, మున్సిపాలిటీ, మెడికల్, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.